భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చాలా అద్భుతమైన గెలుపుని సాధించింది. అదే సమయంలో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓడిపోవడంతో ఇక భారత జట్టుకి సెమీస్ లైన్ దాదాపు క్లియర్ అయిపోయింది. ఇక ఒక్క మ్యాచ్ మార్చి 1 తారీఖున జరగబోయే మ్యాచ్‌లో భారత్ నార్మల్‌గా గెలిస్తే చాలు. దానికి ఏమి పెద్దగా భారీ తేడాతో గెలవటాలు గానీ అవేమీ అక్కర్లేదు. అయితే ఇక ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సూపర్బ్‌గా ఆడాడు. నిజం చెప్పాలి అంటే దుమ్ము రేపాడనే చెప్పుకోవాలి. ఇక ఏకంగా తను 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత గత మ్యాచ్‌లో జరిగిన చేదు అనుభవం గురించి తను ఏం నేర్చుకున్నాడనే విషయాన్ని చెప్పడంతో పాటు రోహిత్ ఎంత అద్భుతంగా తనకు సపోర్ట్ చేస్తున్నాడనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చాడు. అసలు తను ఏమన్నాడంటే జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. 23 బంతుల్లో 50 పరుగులు అంటే వినడానికి చాలా బావుంది. కానీ ఆ సమయంలో పరిస్థితిని బట్టి నేను నా ఆటను మార్చుకోవాల్సి వచ్చింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఏదో గట్టిగా సిక్స్‌లు బాదేయాలి, ఫోర్‌లు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నట్టు నాకనిపించింది. కానీ టైమింగ్‌తో నేను సిక్సర్‌లు కొట్టగలనని మ్యాచ్ జరుగుతుండగానే నాకర్థమైంది. నా గత కొన్ని మ్యాచుల్లో నేను అనుకున్నది చేయలేకపోయాను. కాబట్టి రిథమ్ అందుకోవడానికి ఈ మ్యాచ్ నాకు బాగా ఉపయోగపడింది. నా ఆట పట్ల చాలా సంతృప్తిగా ఉంది. మేమందరం సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ పైన కన్నేసి ఉంచాం. ఇప్పుడు ఆ మ్యాచ్ మేము గెలవడంతో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి చెప్తాను. ఏదైనా మన చేతుల్లో ఉన్నది మాత్రమే మనం చేయగలం. ఆ మ్యాచ్ అయితే మన చేతుల్లో లేదు. కానీ దేవుడు మాకు సహకరించాడు. మాకది ఫేవరబుల్‌గానే వచ్చింది. బౌలింగ్ విషయానికొస్తే చాలా బావుంది. కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఇష్టం. బంతి స్వింగ్ అయింది. దేవుడి దయ వల్ల నా ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ చేసే అవకాశం నాకు దక్కింది. అయితే గత మ్యాచ్‌లో నేను ఒకే ఓవర్‌లో 20 పరుగులు ఇవ్వటం నా జట్టు ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఆ సమయంలో రోహిత్ భయ్యా నాకు ఫోన్ చేసి, "నువ్వు చెయ్యాల్సింది ఇది. టైమింగ్ మీద దృష్టి పెట్టాలి. ప్రెషర్‌ని ప్రెషర్‌లా కాకుండా నీ ఒరిజినల్ గేమ్‌ని బయటకు తీసుకురావాలి" అంటూ నాకు హెచ్చరింపిచ్చాడు. అది నాకు బహుశా బాగా పనిచేసింది. ఈ టీ20 వరల్డ్ కప్ వెనకాల నడిపిస్తున్న ఒక పెద్ద విషయం ఏదన్నా ఉంది అంటే అది రోహిత్ శర్మ అని చెప్పగలను అంటూ పేర్కొన్నాడు.